ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృపచూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారయ్యా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందల నుండి, శోధనల నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడినారు. ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, 2023వ సంవత్సరము చివరి మాసంలో చివరి దినమున ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడి సజీవులముగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, జ్ఞానం కలిగిన వారు, శ్రేష్ఠులు కొనిపోబడ్డారు, గతించిపోయారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారము కాదు, శ్రేష్ఠులం కాదు, ఎంత మాత్రము జ్ఞానులం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలము మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజలముల మీద సంచరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల వారి ఎడల దయచూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము లేని ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకము గల ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ఆత్మీయ భర్త అయి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా స్నేహితుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కీర్తనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణదుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ శైలమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గూర్చి చింతించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బలపరచు క్రీస్తు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడైన యేసు క్రీస్తు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నజరేయుడగు యేసు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపుల స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు నీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యముగానే మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనిషిని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా సమాధానార్థమైన శిక్షను మోసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను పరిశీలించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల పడినను చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూపులు సెరూపులచే నిత్యం కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో ఇరుకులు ఇబ్బందులలో కూడా మీ మీదనే ఆధారపడ్డారు. మీకే మొరపెట్టినారు. కాబట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు. ఎంతో ఆశీర్వదించబడ్డారు, హెచ్చించబడ్డారు. ప్రతి పరిస్థితి నుండి మీ ద్వారా విడుదల పొందుకున్నారు. దేవా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి. మా స్థితిని మీరు ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను దీవించండి. ఆ పరలోకం కొరకు మమ్మను సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మా చదువులు, మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరచారు. కాబట్టి మమ్ములందరినీ పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రవ్వా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని, తెలివిని మాకు అనుగ్రహించండి. మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే ఏమీ సాధించలేము దేవా. అయ్యా, ఏమీ చెయ్యలేం ప్రవ్వా. మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మాకు తోడయ్యుండి మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను, వారి చదువుకు తగిన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా పై చదువులకు సెలెక్ట్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఉద్యోగం చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఇతర చేతి పనులు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి, హెచ్చించండి దేవా. ఘనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. అప్పుల సమస్యలతోటి కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులు, రోగాలు, మొండి జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలను ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను ముట్టండి దేవా, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకునే కృపను దయచేయండి తండ్రి. ఫారెన్లో స్థిరపడాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశను మీరు తీర్చండి. గ్రీన్ కార్డ్ సకాలంలో పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఫారెన్లో స్థిరపడిన ఫ్యామిలీల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, చేతి పనులు మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఫారెన్లో మరి పొట్టకూటి కోసం బ్రతుకుతున్నారు, బానిసత్వం మధ్య జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అట్టి బానిసత్వం నుంచి విడిపించండి దేవా. ఒత్తిడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. సొంత గృహాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు గృహ నిర్మాణం చేసుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేస్తున్నారు. దయచేసి ఆ యొక్క లోన్స్ సకాలంలో వచ్చేలాగున మీరే నీ బిడ్డలైన వారందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సువార్త ప్రకటించబడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మందిర నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్స్ట్రక్షన్స్ అంతట్లో తోడయ్యుండండి దేవా. కట్టేవారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి మెటీరియల్ని మీరే సమకూర్చండి దేవా. ఆర్థిక పరమైన కొరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా
దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. మిమ్మల్ని సేవించే బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఎందరైతే పాపంలో లోకంలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారు, వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. బిడలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. యవ్వనస్తులు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో మీరే తోడయుండి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయాన ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం దయచేయండి. ఈనాడు భార్య భర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి క్షమించుకుంటూ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. ఈనాడు కుటుంబం అంతా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరు సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. దాసత్వంలో బతుకుతున్నారు దేవా. పాపం నుండి విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు. పాపాలను విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా పాపం నుంచి విడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ ప్రవ్వా, మీ చిత్తమైతే మరలా సకాలంలో చక్కటి జాబులు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుచుండగా అట్టి బిడ్డల నష్టాలను దూరపరచండి దేవా. వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా. సహాయం చేయండి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా. మెటీరియల్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. పని వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. రెగ్యులర్గా వచ్చే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు సంతానం లేక, పిల్లలు పుట్టక ఎంతోమంది బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, కుమారులను కుమార్తెలను కోల్పోయి, బంధువులను కోల్పోయి, రక్త సంబంధికులను, తోడబుట్టిన వారిని కోల్పోయి, సంఘస్థులను, స్నేహితులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆయా రకాల జాబ్స్కి, పై చదువులకు అప్లై చేస్తున్న వారందరినీ కూడా ఈ సమయాన్ని
బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. మీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల వృత్తుల్లో ఉండి పనిచేసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి బలాన్ని, శక్తిని దయచేయండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రభా, సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు శుభకార్యములు, మంచి పనులు, సంతోషకరమైన కార్యాలు జరగడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో శాపాలు, పాపాల మధ్య నలిగిపోతున్నారు దేవా. ఎంతో కాలంగా మొరపెట్టినప్పటికీ కూడా మంచి కార్యములు వారి జీవితంలో జరగడం లేదని ఎంతో దుఃఖిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా. మంచి కార్యములు, శుభకార్యములు వారి కుటుంబాల్లో, బిడ్డల జీవితాలలో జరుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు యజమానులను బట్టి పిల్లలు, భార్య మరి కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకం నుండి మీ సహాయాన్ని మాకు పంపించండి దేవా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నారు. అయ్యా, మనుషుల సహాయం వ్యర్థం. నరమాత్రులు మాకేమీ చెయ్యలేరు. అధికారులు మాకు సహాయం చెయ్యరు. మీరు మాత్రమే మమ్మను చేసిన దేవుడవు గనక మీరు మాత్రమే సహాయం చేసే గొప్ప దేవుడవు. అయ్యా, నీ బిడ్డలందరినీ వారి కష్టకాలం నుండి విడిపించండి. శ్రమ దినమున వారిని ఆదుకోండి. ఆపత్కాలమున సహాయకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే వారి కష్టాలను బట్టి, నిందలను, అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారి మనసును మీరు మార్చండి దేవా. బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండి దేవా. మీకు ప్రార్థించి ప్రతి విధమైన నిందలను, అవమానాలను జయించగలిగే జయ జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా. అశాంతిని తీసివేయండి దేవా. అసమాధానాన్ని తొలగించండి. వారి భర్తకు మారు మనసునివ్వండి. వారి భార్యకు రక్షణనివ్వండి. పిల్లలు చెప్పిన మాట వినే బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరలోకం నుండి మీ దూతను పంపండి దేవా. నీ బిడ్డలలో కార్యాన్ని జరిగించండి దేవా. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని, బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, దురాత్మ శక్తులను బట్టి నీ బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మలను లయపరచండి దేవా. అపవిత్రాత్మలను దూరపరచండి దేవా. చీకటి శక్తులను యేసునామములో బంధించండి. సాతానంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయండి నాయన. అయ్యా, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో సాతానుడు పని చేయకుండా వారిని వారి జీవితాల నుండి తొలగించండి దేవా. వంశపారంపర్యంగా వస్తున్న పాపాల నుండి, శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా. అకాల మరణాల నుంచి కాపాడండి ప్రవ్వా. వారు జీవించినంతకాలం మిమ్మును మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి. మీ సన్నిధిని అంటుకట్టుకొని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమల చేత దిగులు పడుచున్నారో, ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో, ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి విడిపించండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము. సహోదరి సహోదరుల కొరకు, వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. రక్షించండి ప్రవ్వా. సజీవులుగా ఉంచమని, మీ వైపు వారిని ఆకర్షించుకోమని, మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మిమ్మును వెంబడించే వారిగా సిద్ధపరచండి. వారి జీవితాలలో ఈ దినమున వారు కోరినట్లుగా అద్భుత కార్యములు యేసు నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కోరినట్లుగా మంచి కార్యములు జరిగించండి దేవా. ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలైన వారందరినీ నిలవబెట్టండి దేవా. నడిపించండి దేవా. వారు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే దీవించండి. క్రమక్రమంగా అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకుందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవా, నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆయా రకాల కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేయాలని, వ్యాపారం స్టార్ట్ చేయాలని, గృహాలు కట్టాలని, అప్పులు తీర్చాలని
పెంచాలని, స్థలాలు కొనాలని, వాహనాలు కొనాలని లోన్స్కి అప్లై చేసిన వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సకాలంలో వారు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు దశమ భాగాలు మీ సన్నిధిలో సమర్పిస్తుండగా, ప్రథమ ఫలాలు మీకు అర్పిస్తుండగా, నెల సంపాదన, సంవత్సరం సంపాదన మీ సన్నిధికి ఇస్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్యధికంగా ఆశీర్వదించండి. వారి నిధులను నింపండి దేవా. ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు వారి సంతానము ఈ భూమి మీద ఎంతో అధికంగా విస్తరించబడులాగున మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. వారి ఉద్యోగంలో అభివృద్ధిని, వ్యాపారంలో లాభాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఉపవాసంతో ప్రార్థిస్తున్న వారిని, కన్నీటితో మొరపెడుతున్న వారిని, భారమైన హృదయంతో మూలుగుచు దుఃఖిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలను, వారి మూలుగులను వినండి దేవా. మీ గొప్ప సహాయం బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే నీ బిడ్డలు పరిచర్య చెయ్యాలని, మీ సేవలో వాడబడాలని, మీకు పరిచారకులుగా ఉండాలని, మీ సువార్త అనేక చోట్ల ప్రకటించబడాలని ఆశపడుచున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ ద్వారాలను తెరవండి దేవా. వారి మార్గాలను సరళం చేయండి దేవా. మీ కొరకై వాడబడే కృపను అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రవ్వా నీ బిడ్డలైన వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. కుటుంబంలో ఉండే సమస్యలు, శోధనలు తీసివేయండి దేవా. నిందల నుంచి, అవమానాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోయిన బంధువుల కొరకు, విడిపోయిన స్నేహితుల కొరకు, విడిపోయిన బంధుమిత్రుల కొరకు, విడిపోయిన సంఘస్థుల కొరకు మొరపెడుచుండగా మా మొరలను మీరు వినండి దేవా. విడిపోయిన వారందరినీ మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతోమంది ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. క్షేమంగా వెళ్ళి రాగలటకు సహాయం దయచేయండి దేవా. వారి రాకపోకలో భద్రతను, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ఉద్యోగ స్థలంలో నెమ్మది, సమాధానాన్ని ఇవ్వండి దేవా. ప్రతి సమస్యను వారి నుండి దూరపరచండి దేవా. వారికి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితులను, ప్రతి మనిషిని నీ బిడ్డల నుండి దూరపరచండి. అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని, ఓపికను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో, ఏ పోస్టుకి ప్రమోషన్ అవ్వాలనుకుంటున్నారో అట్టి బిడ్డల ఆశను, వారి కోరికను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక, అక్కరలు, కొరతలు తీరక, చాలని జీతాలతో బ్రతుకు భారమయ్యి జీవిస్తున్న బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, వారి ఉద్యోగాలలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి. వారి స్థితిని మీరు మార్చండి. వారి బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సోమరిగా ఉంటూ, బద్దకిస్తూ వారి పనులను, ఉద్యోగాలను, మీ పరిచర్యను సరిగా చేయకుండా, భారం లేకుండా, పట్టింపు లేకుండా జీవిస్తున్న సోమరులను మీరు మార్చండి దేవా. సోమరితనం నుండి విడిపించండి దేవా. సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎంతోమంది బిడ్డలు ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ కొనాలని, అమ్మాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు కొనాలని, అమ్మాలని ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఎక్కడ మోసగించబడకుండా మీరెవరికి తోడయ్యండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేస్తే ప్రతి పనిలో తోడయ్యుండి అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. శారీరకంగా బలపరచండి దేవా. బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏ విషయం గురించి మీకు మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత,
ఆయన ప్రేమ మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.